మామూలుగా మీరు భూమిపై మనుషులు ఉంటారని విన్నుండవచ్చు. కాని మన శరీరంపై కూడా ఉంటారని మీకు తెలుసా? ఓ స్త్రీ తన చర్మాన్ని చూపించడానికి వచ్చినప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది. డాక్టర్ ఆమె ముఖాన్ని దగ్గరగా చూసిన వెంటనే ఆమె కళ్లంతా పెద్దవయ్యాయి. ఆమె చెంపపై ఓ పొలం పెరిగినట్లుగా కనిపించింది. ఇంకా దగ్గరగా చూడగా చిన్న రైతులు అక్కడ పనిచేస్తున్నారు. కొందరు విత్తనాలు చల్లుతూ, మరికొందరు మందు పిచికారీ చేస్తున్నారు. ఇంకొందరు పంటను శ్రద్ధగా చూసుకుంటున్నారు. ఆ ఊరివారు సంతోషంగా ఈసారి పంట బాగా పండుతుంది అని చెప్పారు. డాక్టర్ ఇది చూసి ఆశ్చర్యం వేసింది. అయితే అప్పుడే ఆ స్త్రీ గట్టిగా చెప్పింది, దయచేసి త్వరగా చేయండి. డాక్టర్ ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. తనకు తెలిసింది రోగి ముఖ్యమైనవాడు. వెంటనే ఆ క్రీం తీసుకుని ఆమె ముఖానికి రాసింది. క్రీం తగలగానే ఆ చిన్న ఊరిలో కలకలం రేగింది. నలుపు మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి. పెద్ద పెద్ద అలలు ఊరిని చుట్టుముట్టాయి. ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఓ వ్యక్తి తన సోదరుని పిలిచి, పరిగెత్తు, విపత్తు వస్తోంది అని అరిచాడు. కాని అతని సోదరుడు నవ్వుతూ, నేను సూర్యుని ఆనందిస్తున్నాను అన్నాడు. కొంతమంది తప్పించుకున్నారు. కాని చాలామంది ఆ పెద్ద అలల్లో పడిపోయారు. ఒక కొడుకు తన తల్లితో చెప్పాడు, అమ్మా, నేను ఎప్పుడూ స్వేచ్ఛగా నవ్వే అవకాశం పొందలేదు. మరొకవైపు తల్లి తన కుమార్తెను ఆప్యాయంగా హత్తుకుని, తర్వాతి జన్మలోనైనా మనం తల్లి కూతుళ్లుగా ఉండాలి అనింది. తండ్రి తన కుటుంబాన్ని కాపాడాలని ఎంతో ప్రయత్నించాడు. కాని ఆలస్యమైంది. ఆ తరువాత ఒక్కసారిగా అన్నీ నిశ్శబ్దమయ్యాయి.